చచ్చిన వాళ్ళ పేర్లు కదా పెట్టుకునేదని మాట్లాడతారు. అసలు ఎందుకు మాట్లాడుతున్నారు? నువ్వు ఏ రోజు పిల్లలు బాగుండాలా, అరే మా ఊర్లు బాగుండాలా, మా పిల్లలకి ఏదో ఒకటి చేయాలా, వాళ్ళు జరిగితే ఏదన్నా మంచి పై స్థాయికి వస్తారు ఏదైనా చేస్తే అని చెప్పి ఆలోచన చేసిన వాళ్ళు లాస్ట్ 5 ఏళ్లలో ఒక్క రోజన్నా జిల్లా కావాలా, జిల్లా ఇస్తే బాగుంటది అని చెప్పి ఒక్కళ్ళన్నా అడిగిందా? ఎంతగాడి క్రితం కథనాయుడు ఎంబడి తిరుగుతున్నది ఎవరు? కథనాయుడిని తిరిగే వాళ్ళని ఏ రకంగా జైల్లో వేయించాలా, ఏ రకంగా లోపలేసి కొట్టించాలా, ఏ రకంగా ఈ ఉద్యమం బయటికి రాకుండా చూడాలి. దీని మీద ఆలోచన చేసిన కానీ అరే మా పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ బాగుండాలా, వాళ్ళందరూ బాగుండేదానికి మనం ఏదో ఒకటి చేసుకోవాలని ఎందుకు ఆలోచన చేయలేదు? ఒక్కడి క్విక్ మళ్ళీ ఈరోజు మాత్రం ఒక్కొక్కడు పుట్టకొచ్చాడు. నేనేంటంటే ఆ జిల్లా పోరాట సమితిని ఒకటి పెట్టుకుంటాడు, ఇంకోడేమో జిల్లా పోరాట కన్వీనర్ అని ఒకటి పెట్టుకుంటాడు, ఇంకోడేమో జిల్లా పోరాటం అనేది మన వెనుకబడ్డ ప్రకాశం జిల్లా పోరాట కమిటీ ఇంకోటి పెట్టుకుంటాడు. రకరకాల పేర్లు పెట్టుకొని రకరకాల అధ్యక్షులు వాళ్ళే పెట్టుకొని తలా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇస్తా ఉన్నారు. ముందుండి నడిపించేవాడు నడుపుతున్నాడు, వెనకుండి పొడిచేవాడు పొడుతున్నాడు. వాళ్ళేమో జగనన్న కాలనీలను పెట్టుకుంటారు బతికినోడి పేర్లు, జగనన్న గోరుముద్ద పెట్టుకుంటారు బతికినోడి పేరు, జగనన్న స్కూల్ బ్యాగ్ పెట్టుకుంటారు బతికినోడి పేరు, జగనన్న బనీళ్లు పెట్టుకున్నారు బతికినోడి పేరు, జగనన్న బూట్లు పెట్టుకున్నారు బతికినోడి పేరు. మనకి ఇంత పెద్ద మీ ఊరికి మంచి చేసిండో చంద్రబాబు మంచి చేసినాడు చేయనట, మరి మంచి చేసినాడు పేరు పెట్టుకుని తప్పేంటి? మన ప్రాంతానికి మన 4 నియోజకవర్గాలకు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి ఆయనకు ఆయన పేరు పెట్టుకుని తప్పేంటి? అంటే కుంటి సాకులు ఎక్కుతున్నారు. అంతేగాని అయ్యా నువ్వు జిల్లా తెచ్చినావు, సరే తెస్తే తెచ్చినావు, దీన్ని ఈ రకంగా చేయించు, ఈ రకంగా చేయొచ్చు, ఇట్లా ఇది చేయొచ్చు, అట్లా అది చేయొచ్చు, ఇలాంటి అది చేద్దాం, ఇది చేద్దాం, మేము కలిసి వస్తాం, ఇది జరిగితే ఇది చెప్తే ఎక్కడైనా ఇంకా 4 రకాలుగా చేయబుద్ధి అవుతుంది. వాళ్ళు అట్లా చెప్పకుండా ఎంతగాడికి ఇది చేయాలా, దాన్ని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక రకంగా ఇరికించాలా అని చెప్పి చూస్తాం. 17 కేసులు పెట్టించిన నా మీద. నేనేం మటన్లు చేసినా, మానభంగాలు చేయించినా, ఇంకోటి చేయించినా, ఏది చేయించినా నా మీద పోయినసారి 17 కేసులు పెట్టించే దేనికి? మీ బోటోళ్ళ పొలాలను కూడా నేను రోడ్డు మీద అడ్డం పడుకోవటం, రోడ్డు మీద అడ్డం పడుతున్నాడు కేసు కట్టించడం, కేసులలో ఉంటే నాకు భయపడి రావట్లేదు, రోడ్డు మీదకి రావట్లేదు కేసులు కట్టించాను. ఈ రోజు ఒక్కోటి అన్ని కేసులన్నీ విచారణ చేసి తీసేస్తున్నారు. అయ్యా ఇది నిజం కాదు, వాస్తవం కాదు, తప్పుడు కేసులు, ఫాల్స్ కేసులు అని చెప్పి తీసేపించుకుంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో కూడా మనకంటే తక్కువగా ఉంటారేమో అనుకునే వాళ్ళం, కానీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. వాళ్ళన్నీ కూడా మనయన్నా ఈ మట్టి రాళ్ళతో కట్టినాయి, వాళ్ళన్నీ ఈ మన బేతంచెర్ల కంచె బండలతో కట్టిన ఇల్లులు ఎంతో బ్రహ్మాండంగా అందంగా ఉంటాయి. బజార్లు సిమెంట్ రోడ్లు పడిపోయినాయి, ప్రతి ఊరు డెవలప్ అయింది, బ్రహ్మాండంగా ఉన్నారు. మన సార్లు వేసింది 7 కిలోమీటర్లు, నేను 117 కిలోమీటర్లు వేసిన మన ఊర్లలో. ఇప్పుడన్నా కొద్దిగా రోడ్లు పడినాయి. ఈ రోడ్లు పడకముందు ఎట్లున్నాయి ఒకసారి ఊహించుకోండి. మీ ఊర్లో బురద, ఆ బర్రెలు పోవటం, ఆ బర్రెలు వెనుక మన వాళ్ళు పాడ తట్టలు పట్టుకొని తిరగటం, ఒక ఏదో తెలియని బాధాకరమైనటువంటి వాతావరణంలో మనం పెరిగినాం. అంటే దీన్ని నేను ఎవరిని తప్పట్టంలో మన పరిస్థితి, మన ప్రాంతంలో మన ప్రజలు మనం పడుతున్నటువంటి అవస్థలు అటువంటి, మన వెనుకబాటుతనం అటువంటి. వాళ్ళు నాగరికతకు ముందున్నారు, మనం నాగరికతకు వెనకనే ఉంటున్నాం. మనం కూడా ముందుకొచ్చే అవకాశం ఉన్నా కూడా రావట్లేదు. ఆ బొచ్చైద్య వాడితో చూసుకుంటే మంది మనం చూసుకుందాంలే. అరే మన ఊరు బాగుండాలా, మన ఊరు బాగుండేటట్టు ఒక నిర్ణయం తీసుకుందాం, మనం అందరం కలిసి పనిచేద్దాం, తర్వాత ఎలక్షన్లు ఉంటే ఎలక్షన్లు ఇప్పుడు చూసుకోవచ్చు, కానీ దానికి ఊరికి మనం ముడిపెట్టుకోకూడదు అనేటువంటి ఆలోచన ఎవరికి రావట్లేదు. ఆ ఊరు మొత్తం కలిసి ఊర్లో విపరీతమైనటువంటి రాజకీయ కక్షలు ఉన్నాయి. అంటే ఎలక్షన్ ఉన్నప్పుడు నువ్వు అంటే నువ్వు అనేట్టు, డి అంటే డి అన్నట్టు ఓట్లు వేసుకుంటారు. కానీ ఊరు మొత్తం ఊరికి వచ్చేసరికల్లా అందరూ ఒక తీర్మానం ఏమనంటే ఊర్లో ఎవరు కూడా చెంబు పట్టుకొని లెట్టు పోకూడదు, లేదంటే ఊర్లో ఎవరు కూడా నైటీలు వేసుకొని తిరగకూడదు. అంటే ఒక నిర్ణయం, ఒక సిస్టమ్ అన్నమాట. అంటే ఊరు మొత్తం ఒక మాట అనుకొని నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకొని ఒక సిస్టమ్ అనుకున్నాక ఆ సిస్టాన్ని డెవలప్మెంట్ చేసుకొని
వాళ్ళ ఊర్లో ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో పెరిగే విధంగా తయారు చేసుకుంటున్నారు. కానీ మనం చేసుకోలేకపోతాం. ఎందుకు? మనం కూడా మారుదాం. మనం మారి మన ఊర్లు కూడా డెవలప్ చేసుకుందాం. మనం కూడా బ్రహ్మాండంగా వాళ్ళతో పాటు ధీటుగా తయారైదాం. ఆ రకంగా అవేర్నెస్ వచ్చినప్పుడు మన కాళ్ళ మీద మనం నిలబడాలనేటువంటి ఒక ధైర్యం వస్తుంది, నిలబడాలన్న ఒక కోరిక పడుతుంది. ఈరోజు చూశారు మీరు కూడా చాలా మంది ఉపాధి హామీ పథకం చెప్తాను మీకు ఉదాహరణ. ఈ పుస్తకాలను చూసి భయపడుతూ ఇంకో ఘోరమైనటువంటిది ఏంటంటే నీ హద్దురాళ్ళ మీద ఫోటోలు, స్థలాలకు హద్దురాళ్ళు ఇచ్చారు, అవి గ్రానైట్ రాళ్ళే వేసుకోవాలంట. ఆ గ్రానైట్ రాళ్ళ మీద జగన్ అన్న ఫోటోలు పెట్టింది. అంటే రేపు ఆ స్థలం నాదంటే ఎవడు దిక్కు? నాది అంటారు. సరే ఆయన ఆ వేసిన స్థలాలన్నీ రాళ్ళన్నీ నాయరా, మీరు పోయి క్యాండిడేట్ చేసుకోండి రా అని వాళ్ళ కార్యకర్తలు చెప్పినారు. పరిస్థితి ఏంటి? ఎవడు కాపాడుతాడు? అందుకని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. భూములు ఆక్రమణ చేసుకున్నటువంటి వాళ్ళ కాడి నుంచి ఒక్కోటి చెర నుంచి విడిపించుకుంటూ వస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఆ రాళ్ళను బిగ్గేశాం. ఈరోజు ఏదైతే రైతుకి హక్కు ఉందో, రైతు పొలమని ధైర్యంగా చెప్పుకునేటువంటి పత్రం ఉందో, ఆ పత్రాన్ని ఇలా రాజముద్రేసి ఈరోజు తయారు చేసి ఇస్తా ఉన్నాం. అయితే ప్రతి ఊర్లో కూడా రీసర్వే చేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి చిన్న పెద్ద తప్పులన్నింటినీ కూడా తడకలన్నింటినీ కూడా సరిచేసి ఎవరి భూమి వాళ్ళకి దక్కేలా, ఎవరి పత్రాలు వాళ్ళకి వచ్చేలా చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.